హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను చేపల పులుసు తయారు చేస్తున్నాను. ముందుగా చేప ముక్కలు తీసుకుని పసుపు, సాల్టు, నిమ్మరసంతో శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల చేప ముక్కలు అనేవి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలకు సరిపడా కారం 1 స్పూన్ అండి, 1/2 స్పూన్ సాల్టు, టీ స్పూను పసుపు, కొంచెం రెడ్ కలర్గా ఉండటం కోసం మీ దగ్గర కాశ్మీర్ కారం ఉంటే కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి ఈ కారం 1/2 స్పూను యాడ్ చేస్తున్నానండి. ఇది కారంగా ఎక్కువ ఉండదు, కలర్గా ఉంటుంది. కానీ ఇలా కలిపేసుకుండి పక్కన పెట్టుకోవాలి. మనం చేప పులుసుకి పౌడర్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని స్టవ్ వెలిగించుకుండి 1.5 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 ఎల్లుల్లి రెబ్బలు తీసుకుని సిమ్లో పెట్టుకుండి వేయించుకోవాలి. లైట్గానే వేయించాలి, ఎక్కువ టైం వేయించుకోకూడదండి. 1 మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మనం పౌడర్ కింద తయారు చేసుకోవాలి. రెడీ అయిన పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. పెద్ద సైజు ఆనియన్ 2 తీసుకుని పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసుకోవడం వల్ల మనకు చేపల పులుసు కూడా గ్రేవీ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మనం చింతపండుని గుజ్జుని తయారు చేసుకుందాం. ఇప్పుడు చింతపండు తీసుకుని ముందు కడిగేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని ఇలా చింతపండుని గుజ్జు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని కొంచెం ఖాళీగా ఉన్న కళాయిని తీసుకోవాలి. అదే కళాయి తీసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకోండి. ఈ గరిటెతో ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిసి ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ టైము వేగనివ్వకూడదు, 2 మినిట్స్ వేగితే సరిపోతుంది. అలా వేగించడం వల్ల మనకి చేప పులుసు చాలా తొందరగా రెడీ అవుతుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. ముక్క ఇరక్కోకుండా ఉంటుంది. రెడీ అయిపోయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. పెద్ద సైజు ఆనియన్ 1 తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, ఎందుకంటే మనం పేస్ట్ రెడీ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక ఆనియన్ తీసుకున్నా. మూత పెట్టుకుని 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా 1 ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చండి. పచ్చిమిర్చి చేసుకోవడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాతే కొంచెం లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడం కోసమని కొద్ది సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి. పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గానే వేగనివ్వాలి. మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. వేస్తే మిగతా ఉండేది మధ్యలో వేద్దాము. వేసుకుంటే టేస్ట్ వస్తుంది. అలాగా ఒకసారి మూత పెట్టుకుని 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, రెడీ అయింది ఫ్రై. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మధ్యలోనే ఇలా కలిపితే పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పీస్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు చేప ముక్కలకి ఇలా వేసేసుకోండి. ముక్క ములిగేలాగే వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకుంటే గరిటె పెట్టి కలుపుకోకుండా ఇలా కలుపుకుంటే ఖాళీ ఉండి గిన్నె అయితే చాలా బాగా ఈజీగా మనం కలపడానికి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాము. ఇది కూడా కొంచెం కారంగా ఉంది, కలిపేసేస్తాం. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్కి మూత తీసి మనం మిగిలి ఉన్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి చేపల పులుసు అనేది టేస్ట్ బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేసుకోవడం. ఇలా వేయడం వల్ల ఇప్పుడు మూత పెట్టేసుకుని కలుపుదాం. ఒక్కసారి గరిటె పెట్టొద్దండి, ఇలా కలిపేస్తే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసారా, రెడీ అయింది పులుసు. ముక్క కూడా బాగా పీల్చుకుంది, కలర్గా బాగా కనిపిస్తుంది. ఒకసారి మనం ముక్క చూడండి, బాగుంది కదా. ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనం పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలిపేసుకుని కదుపుకోవాలి. గరిటె పెట్టకపోయినా కలిసిపోతుంది మనకి. ఇలాగా రెడీ అయిపోయినట్లండి చేపల పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
లాస్ట్ అయిపోయిన తర్వాతే కరివేపాకు యాడ్ చేయాలండి. అప్పుడు దాని స్మెల్ చాలా బాగుంటుంది, పులుసు స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.